శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఏప్రిల్ 26వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఎలా ఉంటాయో, వారం మొత్తం యోగించాలంటే ఎలాంటి పరిహారాలు పాటించుకోవాలో, ఏ దేవాలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, వారం మొత్తం యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఏం చేయాలో, వారఫలం ద్వాదశ రాశులకు ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 1వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఆరోగ్యానికి సంబంధించిన వ్యవహారాల్లో మేషరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిర్ణయించడం చేయాలి. అలాగే ఉద్యోగంలో కూడా ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేయాలి. కష్టానికి తగిన ప్రతిఫలం రావటం ఆలస్యం అవుతుంది. ఉద్యోగంలో మీ కష్టాన్ని గుర్తించడం ఆలస్యం అవుతూ ఉంటుంది. బుధుడు ఈ వారం 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే విద్యార్థులు ఎంత కష్టపడా సరే జ్ఞాపక శక్తి తక్కువగా ఉండే ఎగ్జామ్స్ సరిగా రాయలేకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. ఒకవేళ కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఇంటర్వ్యూ సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోవటం ఇలాంటివి జరుగుతుంది. బిజినెస్లో కూడా ఎంత బాగా బిజినెస్ చేసినా కూడా బిజినెస్లో పెద్దగా లాభాలు ఏం కనిపించవు. బుధుడు 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ రిజల్ట్స్ కనిపిస్తాయి. అలాగే శుక్రుడు 12వ స్థానంలో ఉన్నాడు. డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసుకోండి. వృధా ఖర్చులు తగ్గించుకోండి. అలాగే కుజుడు 4వ స్థానంలో ఉన్నాడు. దీన్ని అర్ధాష్టమ కుజ దోషం అంటారు. ఈ అర్ధాష్టమ కుజ దోషం ఉన్నప్పుడు ఏదైనా ఒక ప్రాపర్టీ కొన్నా అమ్మినా చాలా జాగ్రత్తగా ఉండాలి, మోసపోకుండా ఉండాలి. ప్రాపర్టీ కొంటే డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా వెరిఫికేషన్ చేసుకోవాలి. అలాగే రేటు విషయంలో కూడా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. రియల్ ఎస్టేట్ ఈ వారం డల్గా ఉంటుంది. మేషరాశి వాళ్ళకి అప్పులు క్లియర్ అయ్యటం కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. లోన్ కోసం ట్రై చేసినా లోన్ రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఏలినాటి శని దోషం నడుస్తోంది. దానివల్ల అజ్ఞాత శత్రువులు ఉంటారు, ఖర్చులు ఉంటాయి. ఏలినాటి శని దోషం పోవటానికి ఈ వారంలో ఒకసారి కేజింబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో మూట కట్టి ఎవరైనా పంతులు గారికి దేవాలయంలో దానం ఇచ్చుకోండి. అలాగే గురుబలం కూడా మేషరాశికి తక్కువగా ఉంది. గురుబలం తక్కువగా ఉన్నప్పుడు కెరీర్ ఆస్పెక్ట్లో, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. గురుబలం పెరగటం కోసం దత్తాత్రేయుడికి శనగల దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ అలంకరించండి. వీలైనప్పుడు ఈ వారంలో మేడి చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం పెట్టి 3 ప్రదక్షిణలు చేసుకోండి. మేడి చెట్టు దగ్గరలో లేకపోతే షిరిడి సాయినాథుడి మందిరంలో ధునికి నమస్కారం చేసుకొని ధునిలో కొబ్బరికాయ వేయండి. అప్పుడు గురుబలం పెరుగుతుంది. అలాగే ఈ వారం రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు ఏ గ్రహాలు యోగించట్లేదు. రవి బలం పెరగటానికి ఓం సవిత్రే నమః, బుధుడి బలం పెరగటానికి బుం బుధాయ నమః, శుక్రుడి బలం పెరగటానికి ఓం ఘం శుక్రాయ నమః, కుజుడి బలం పెరగటానికి ఓం అం అంగారకాయ నమః. ఈ మంత్రాలు ఎల్లవేళలా మనసులో స్మరించుకుంటూ ఉండండి. దేవాలయ దర్శనం పరంగా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి. లలితా పరమేశ్వరీదేవి, రాజరాజేశ్వరీదేవి ఆలయ దర్శనం చేసుకోండి. అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోండి. అలా చేసుకుంటే ఈ వారం అంతా విశేషంగా యోగిస్తుంది. స్తోత్రాల పరంగా ఉగ్రదేవతల స్తోత్రాలు చదువుకుంటే మంచిది. అంటే లక్ష్మీ నరసింహస్వామి, కాలభైరవుడు, పంచముఖాంజనేయ స్వామి ఇలాంటి ఉగ్రదేవతల స్తోత్రాలు చదివితే మంచిది. కాబట్టి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ, కాలభైరవ అష్టకం కానీ, అలాగే ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి హనుమద్ ద్వాదశనామ స్తోత్రం కానీ ఇలాంటివి చదువుకుంటే మంచిది. అలాగే బ్రాహ్మణుడికి గోధుమలు, పెసలు, బొబ్బర్లు, కందులు దానం ఇచ్చుకోండి. వీటిని నానబెట్టి గోమాతకు తినిపించండి. అప్పుడు ఈ వారం మేషరాశి వాళ్ళకు ఉన్న వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 12వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ఆఫీసులో ఎంత కష్టపడ్డా రికగ్నైజేషన్ తక్కువగానే ఉంటుంది. కొంచెం వర్క్ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్లు ఉంటుంది. శత్రువులు కూడా ఉంటారు. శత్రువుల విషయంలో ఆఫీసులో జాగ్రత్తగా ఉండండి. బుధుడు బాగున్నాడు. అంటే వృషభ రాశి విద్యార్థులు మంచి ర్యాంకులు వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో షైన్ అవ్వగలుగుతారు. కొత్త జాబ్ కోసం ట్రై చేస్తే క్వాలిఫికేషన్ తగిన జాబ్ వస్తుంది. బిజినెస్లో కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. శుక్రుడు బాగున్నాడు, 11th హౌస్లో ఉన్నాడు. ధనలాభం ఉంటుంది. కళారంగంలో సక్సెస్ ఉంటుంది. మీడియా ఫీల్డ్లో సక్సెస్ ఉంటుంది. మ్యారిటల్ లైఫ్ బాగుంటుంది. కుజుడు 3rd హౌస్లో బాగున్నాడు. 3వ స్థానంలో కుజుడు బాగున్నాడు కాబట్టి బ్రదర్స్ వల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. బ్రదర్స్ ఎవరైనా సరే మీకు
చాలా ఫేవరబుల్గా ఈ వారం ఉంటారు. వాళ్ళ వల్ల చాలా ఇంపార్టెంట్ పనులన్నీ పూర్తవుతాయి. ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం కూడా ఉంది. అది కూడా బ్రదర్స్ సపోర్ట్, బ్రదర్స్ హెల్ప్ వల్ల ప్రాపర్టీ కొనే యోగం ఉంది. లేదా మీకు రావాల్సిన ఆస్తులు బ్రదర్స్ మీకు ఇవ్వటానికి కూడా అవకాశాలు ఉన్నాయి. బాగా బ్రదర్స్ సపోర్ట్ ఉంటుంది. ప్రాపర్టీస్ ఆస్పెక్ట్లో బాగుంటుంది. రియల్ ఎస్టేట్ బాగుంటుంది. లోన్లు ఏవైనా బ్యాంక్ నుంచి రావాల్సి ఉంటే అవి అప్రూవ్ అవుతాయి. అప్పులు క్లియర్ చేయగలుగుతారు. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కుజుడు ఫేవరబుల్గా ఉన్నాడు, శుక్రుడు ఫేవరబుల్గా ఉన్నాడు, బుధుడు ఫేవరబుల్గా ఉన్నాడు, రవి ఒక్కడే ఫేవరబుల్గా లేడు. అలాగే వృషభ రాశి వాళ్ళకి శని ఎక్సలెంట్ ఉన్నాడు. అలాగే వృషభ రాశి వాళ్ళకి ప్రధానమైనటువంటి ఇంకొక గ్రహం ఏంటంటే రాహు కూడా ఎక్సలెంట్గా ఉన్నాడు. శని బాగున్నాడు, రాహు బాగున్నాడు. గురువు ఒక్కడే బలం తక్కువగా ఉంది. కాబట్టి పసుపు నీళ్ళల్లో వేసుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేస్తూ ఉండండి. గురుబలానికి అది సరిపోతుంది. అలాగే గురుబలం పెరగటానికి శివుడికి సంబంధించిన శ్రీం శివాయ నమః అనే మంత్రం కూడా మనసులో 21 సార్లు చదువుకుంటూ ఉండండి. ప్రతిరోజు శ్రీం శివాయ నమః అని చదువుకుంటూ ఉంటే గురుబలం పెరుగుతుంది. అలాగే రవి యాక్టివేట్ లేడు కాబట్టి, రవి బలం తక్కువగా ఉంది కాబట్టి ఓం రవయే నమః రోజు 21 సార్లు చదువుకోండి. ఆదిత్య హృదయం చదవటం కానీ వినటం కానీ చేయండి. అద్భుత ఫలితాలు ఉంటాయి. గోధుమలు దానం ఇచ్చుకున్నా లేదా గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టినా కూడా వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అద్భుత ఫలితాలు కనిపిస్తాయి. మొత్తం మీద ఈ వారం బ్రహ్మాండమైనటువంటి యోగదాయకమైన ఫలితాలు వృషభ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈ వారం రవి బాగున్నాడు. 11th హౌస్లో చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పాలిటిక్స్లో పదవులు వరించే యోగం ఉంది. అగ్రికల్చర్లో లాభాలు వస్తాయి. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల బెనిఫిట్స్ ఉంటాయి. తండ్రి వైపు నుంచి రావాల్సిన ప్రాపర్టీస్ పరంగా బాగుంటుంది. ఆరోగ్యం ఎక్సలెంట్గా ఉంటుంది. ఆఫీసులో మీరు చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్లుగా ఉంటుంది. అలాగే బుధుడు 10th హౌస్లో ఉన్నాడు. బుధుడు 10th హౌస్లో ఉండి కంటక శని దోషం కూడా మిథున రాశికి నడుస్తుంది కాబట్టి కెరీర్ ఆస్పెక్ట్లో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అంటే ఆఫీసులో రవి బలం బాగుంది కాబట్టి అంతా బాగున్నా కూడా వర్క్ ఎక్కువ ఉంటుంది. శని ముళ్ళుగుచ్చినట్టు ఏదో ఒక ఇబ్బంది తెస్తూ ఉంటాడు. అలాగే బుధుడి బలం కూడా లేదు కాబట్టి వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది. విద్యార్థులకైతే బాగా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. బిజినెస్ వాళ్ళకైతే కొత్త కొత్త ఆలోచనలతో బిజినెస్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. అప్పుడే లాభాలు వస్తాయి. అలాగే శుక్రుడు 10th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. శుక్రుడి బలం మిథున రాశికి లేదు కాబట్టి బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాలు ఏవి చేసినా పెద్దగా లాభాలు ఏం కనిపించవు. కళారంగంలో కూడా సాధారణ ఫలితాలే ఉంటాయి. సినిమా ఫీల్డ్, మీడియా ఫీల్డ్లో అంత గొప్ప సక్సెస్ కానీ ఆపర్చునిటీస్ కానీ ఏం కనిపించవు. అలాగే కుజుడు 2nd హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. ఫ్యామిలీలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే ఫ్యామిలీ రిలేషన్స్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. మిథున రాశి వాళ్ళకి రాహు ఫేవరబుల్గానే ఉన్నాడు. దిగులు పడాల్సిన అవసరం లేదు. కేవలం కంటక శని దోషం, కంటక శని ఇంపాక్ట్ మాత్రమే ఉంది. కంటక శని ఇంపాక్ట్ పోవాలి అంటే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తూ ఉండండి. ప్రతిరోజు కూడా ఓం నమో వెంకటేశాయ లేదా ఓం గోవిందాయ నమః అనుకుంటూ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ప్రదక్షిణాలు చేయండి. వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయండి. కంటక శని దోషం పోతుంది. అలాగే మిథున రాశి వాళ్ళకి గురుబలం కూడా కొంచెం తక్కువ ఉంది. అంటే శుభానికి డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు. గురుబలం పెరగటం కోసం ఏం చేయాలంటే ఈ వారంలో రోజు కూడా ఇంట్లో ఈశాన్యం మూల ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టండి. అప్పుడు గురుబలం పెరుగుతుంది. అప్పుడు ఎలాంటి సమస్యలు ఉండవు. అలాగే బుధుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు, కుజుడి బలం లేదు కాబట్టి బుధుడి బలం పెరగటానికి బుం బుధాయ నమః, శుక్రుడి బలం పెరగటానికి ఓం ఘం శుక్రాయ నమః, కుజుడి బలం పెరగటానికి ఓం అంగారకాయ నమః. ఈ మంత్రాలు రోజు వీలైనన్ని సార్లు కనీసం 21 సార్లు చాంటింగ్ చేసుకోండి. అలాగే బుధుడు కుజుడు ఈ 2 గ్రహాల బలం పెరగటానికి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము, సంకటనాశక గణేష స్తోత్రము ఈ 2 కూడా చాంటింగ్ చదవటం కానీ వినటం కానీ చేయండి. శుక్రుడి బలం పెరగటానికి రాజరాజేశ్వరి అష్టకం కూడా వినండి. ఈ స్తోత్రాలు వింటే మంచిది. చదివే అంత సమయం లేకపోయినా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, సంకటనాశక గణేష స్తోత్రము, అదేవిధంగా రాజరాజేశ్వరి అష్టకం ఇవి వింటే కనుక ఈ 3 గ్రహాలు బాగా యాక్టివేట్ అవుతాయి. వారం అంతా బాగుంటుంది. అలాగే పెసలు, బొబ్బర్లు, కందులు నానబెట్టి ఆవుకు పెట్టడం లేదా పంతులు గారికి దానం ఇవ్వటం వల్ల
మిథున రాశి వాళ్ళు ఈ వారం మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం రవి 10th హౌస్లో ఉన్నాడు. ఇది ఫేవరబుల్ రిజల్ట్సే ఇస్తుంది. రవి 10th హౌస్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ జాబ్స్ రాస్తే ఆ ఎగ్జామ్స్ క్లియర్ చేయగలుగుతారు. గవర్నమెంట్ జాబ్ పరంగా ఇంపార్టెంట్ వ్యక్తుల్ని కలుసుకొని ఏమైనా డీలింగ్స్ చేసుకోవాలన్నా కూడా బలం ఉంది. గవర్నమెంట్ జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవటానికి బలం ఉంది. సొసైటీలో కూడా మంచి పొజిషన్కి వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే పాలిటిక్స్ బాగుంది. అగ్రికల్చర్ ఫీల్డ్ బాగుంది. పిత్రార్జిత ఆస్తులు వచ్చే యోగం ఉంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ వచ్చే యోగం ఉంది. 10th హౌస్లో రవి ఏం చేస్తాడంటే ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ ఇస్తాడు. చాలా అద్భుతంగా రవి బలం ఉంది. బుధుడు 9th హౌస్లో బాలేడు. కాబట్టి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. బిజినెస్ కూడా కొత్త కొత్త ఇంప్లిమెంటేషన్స్తోనే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. నార్మల్గా బిజినెస్ చేస్తే అంత గొప్పగా ఉండదు. కొత్త జాబ్ కోసం ట్రై చేస్తే ఇబ్బంది ఉంటుంది. ఉన్న జాబ్లో మాత్రం పొజిషన్ బాగుంటుంది. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే మాత్రం అక్కడ సక్సెస్ అవ్వటం కొంచెం కష్టంగానే ఉంటుంది. అలాగే శుక్రుడు 9th హౌస్లో బాగున్నాడు కాబట్టి ఆకస్మిక ధన ప్రాప్తి యోగం ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా అనుకోకుండా ఏదో ఒక విధంగా మీకు అదృష్టం కలిసి వచ్చి ధనలాభం కలుగుతుంది. బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాలు, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఇలాంటి వాటిల్లో డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ చాలా బాగుంటుంది. కుజుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. దానివల్ల ముక్కు మీద కోపం వల్ల ఒక్కొక్కసారి సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ ముక్కు మీద కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. అప్పుడు చాలా వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కర్కాటక రాశికి బిగ్ రిలీఫ్ ఏంటంటే అష్టమ శని దోషం తొలగిపోయింది. కాబట్టి కొద్దిలో కొద్దిగా అయినా కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా కనిపిస్తుంది. అందులోనూ గురుబలం ఉంది. గురుబలం ఉంది కాబట్టి ఫైనాన్షియల్గా లోటు ఉండదు. కెరీర్ వైజ్ ట్రబుల్స్ వచ్చినా అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. కాబట్టి మొత్తం మీద కర్కాటక రాశికి బుధుడు ఫేవర్ లేడు, శుక్రుడు ఫేవర్ ఉన్నాడు, రవి ఫేవర్ ఉన్నాడు, కుజుడు ఫేవర్ లేడు. బుధుడు శుక్రుడు ఫేవర్ లేరు. బుధుడి బలం పెరగటానికి బుం బుధాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. కుజుడి బలం పెరగటానికి ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే బుధుడికి సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ చదవటం కానీ వినటం కానీ చేయాలి. కుజుడికి సుబ్రహ్మణ్య అష్టకం చాంటింగ్ చదవటం కానీ వినటం కానీ చేయాలి. అలా చేస్తే కనుక ఈ వారం మొత్తం కూడా కర్కాటక రాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది. పెసలు నానబెట్టి, కందులు నానబెట్టి ఆవుకు పెట్టడం, అలాగే కేజింబావు కందులు, కేజింబావు పెసలు పంతులు గారికి దానంగా ఇవ్వటం, ఇలా చేసుకుంటే కనుక బుధుడు కుజుడు ఈ 2 గ్రహాలు కూడా యాక్టివేట్ అవుతాయి. అప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు భాగ్యస్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సింహరాశి వాళ్ళకి రాశ్యాధిపతి రవి భాగ్యంలో వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆఫీసులో మీ మీద కుట్రలు జరుగుతాయి. మీ దూకుడుతనం వల్ల మీకు శత్రువులు పెరుగుతారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొలీగ్స్తో కానీ బాస్తో కానీ జాగ్రత్తగా బిహేవ్ చేయాలి, లేకపోతే ఇబ్బందులు వస్తాయి. మీ వర్క్ రికగ్నైజ్ చేయరు, మీ క్రెడిట్ మొత్తం వేరే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అలాగే బుధుడు 8th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. సింహరాశి విద్యార్థులు హార్డ్ వర్క్ చేయాలి, అప్పుడే ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. కొత్త జాబ్ కోసం ట్రై చేస్తే రావటం కష్టం. ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, లాస్ట్ మినిట్లో ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. కాబట్టి కొత్త జాబ్ కోసం ట్రై చేయడానికి టైం అయితే అంత మంచిగా లేదు. బిజినెస్ కూడా ఫ్లక్చుయేషన్స్ ఉంటుంది. అంత గొప్పగా బిజినెస్ ఏమి ఈ వారం రన్ అవ్వదు. శుక్రుడు 8th హౌస్లో బాగున్నాడు. దీనివల్ల అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది. జాబ్లో టెన్షన్స్ ఉన్నా సరే, కెరీర్లో టెన్షన్స్ ఉన్నా సరే, ఏదో ఒక విధంగా అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది. ఆ మనీ అనేది మన ఎక్స్పెండిచర్కి సరిపోతూ ఉంటుంది. లేడీస్ సపోర్ట్ వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు బాగుంటాయి. సినిమా ఫీల్డ్, టీవీ ఫీల్డ్ వాళ్ళకి బాగుంటుంది. వస్త్ర వ్యాపారం, ఫ్యాన్సీ అండ్ కంగన్ హాల్స్ ఇలాంటి వాటిల్లో లాభాలు వస్తూ ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో చిన్న చిన్న డిఫరెన్సెస్ వచ్చినా మళ్ళీ క్లియర్ అయిపోతూ ఉంటాయి. అలాగే కుజుడు 12th హౌస్లో ఉన్నాడు. వ్యయ కుజ దోషం అంటారు. బాగా దిష్టి ఉంటుంది, ఎదుటి వాళ్ళ ఏడుపు ఎక్కువ ఉంటుంది, వెనక వెన్నుపోటుదారులు ఉంటారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విపరీతమైన ఖర్చు ఉంటుంది, ఆ ఖర్చుని కంట్రోల్లో పెట్టుకోవాలి. సింహరాశి వాళ్ళకి గురుబలం కూడా లేదు. గురుబలం లేదు, అష్టమ శని దోషం ప్రారంభమైంది. కాబట్టి ఎప్పుడు చూసినా హార్డ్ వర్క్ అన్నట్టు ఉంటుంది. ఫలితం ఏమో తక్కువ ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ అష్టమ శని దోషం వల్ల హెల్త్ ఇష్యూస్ కానీ, ఫ్యామిలీ రిలేషన్స్ డిస్టర్బ్ అవ్వటం కానివ్వండి, ఎక్కువ కష్టపడితే తక్కువ ఫలితం రానివ్వటం కానివ్వండి, నిరాశ నిస్పృహలు కానివ్వండి, ఇవన్నీ లేకుండా ఉండాలంటే, అష్టమ శని ఇంపాక్ట్ క్లియర్ అయిపోవాలంటే
ప్రధానంగా నువ్వులు దానం ఇచ్చుకోవాలి. కేజింబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో కట్టి ఎవరైనా పంతులు గారికి దానం ఇవ్వండి. అలాగే నువ్వులుండలు వీలైనప్పుడల్లా మీ చేత్తో పంచిపెడుతూ ఉండండి. లేదా గోమాతకు నువ్వులు బెల్లం కలిపి తినిపించండి. చాలా వరకు అష్టమ శని దోషం నుంచి బయటకు వస్తారు. గురుబలం కూడా లేదు. గురుబలం రావాలంటే శివలింగానికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకుంటూ ఉండండి. ఓం నమో భగవతే రుద్రాయ అని చెప్పుకుంటూ కొబ్బరి నీళ్ళతో శివలింగానికి అభిషేకం చేసుకుంటూ ఉంటే గురుబలం పెరుగుతుంది. అలాగే ప్రదోషకాలం సాయంకాలం పూట శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసినా కూడా గురుబలం పెరుగుతుంది. అప్పుడు చాలా వరకు సింహరాశి వాళ్ళు సమస్యల నుంచి బయటపడతారు. ప్రధానంగా సింహరాశి వాళ్ళకి రవి బలం లేదు, బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు. రవి బలం పెరగాలంటే ఓం సవిత్రే నమః రోజు 21 సార్లు చదవాలి. సూర్యాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయాలి. అలాగే బుధుడి బలం పెరగాలంటే బుం బుధాయ నమః రోజు 21 సార్లు చదవాలి. గణపతి ఆలయ దర్శనం చేయాలి. గణేష పంచరత్న స్తోత్రం చాంటింగ్ చదవటం కానీ వినటం కానీ చేయాలి. అలాగే కుజుడు యాక్టివేట్ లేడు, కుజుడు బలం లేదు. ఓం అంగారకాయ నమః రోజు 21 సార్లు చదవాలి. రుణ విమోచన అంగారక స్తోత్రం చాంటింగ్ చదివినా విన్నా చాలా మంచిది. అలాగే గోధుమలు, పెసలు, కందులు వీటిని నానబెట్టి ఆవుకు పెట్టడం. అలాగే కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు, కేజింబావు కందులు పంతులు గారికి దానం ఇచ్చుకోవటం చేస్తే కనుక రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు కూడా యాక్టివేట్ అవుతాయి. దానివల్ల ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా సమస్యలు తొలగిపోతాయి. సింహరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం రవి 8వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అష్టమ రవి దోషం అంటారు. కంటికి సంబంధించి హార్ట్కి సంబంధించి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నట్లు జాగ్రత్తగా ఉండాలి. అష్టమ రవి దోషం ఉన్నప్పుడు ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. హెల్త్ గురించి కేర్ఫుల్గా ఉండాలి. ఆఫీసులో కూడా మీరు చేసిన హార్డ్ వర్క్ మొత్తం కూడా వేరే వాళ్ళ క్రెడిట్లోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు పేషెన్స్తో ఉండండి. తొందరపాటు చర్యలు పనికిరావు. అలాగే పాలిటిక్స్లో కూడా ఆలోచించి అడుగులు వేయాలి. ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ వల్ల ఏవో ఒక చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయి. బుధుడు 7th హౌస్లో నెగిటివ్గా ఉన్నాడు. కన్యారాశికి బుధుడు బలం లేదు. రాస్యాధిపతి బుధుడు 7th హౌస్లో ఉన్నాడు, మారక స్థానంలో ఉన్నాడు. దానివల్ల ఎడ్యుకేషన్లో బాగా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. కన్యారాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి, లేకపోతే ర్యాంకులు రావు. బిజినెస్లో కూడా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. కొత్త జాబ్ కోసం వెళ్తే జాబ్ రావటం కష్టం, ఇంటర్వ్యూల్లో సక్సెస్ అవ్వటం కష్టం. కాబట్టి కొన్నాళ్ళు ఉన్న జాబ్లోనే ఉండటం మంచిది. శుక్రుడు 7th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. పెళ్ళిళ్ళు నిశ్చయం కావటం ఈ వారం కష్టం. సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి. నిశ్చయం కావటం కష్టం, వెయిట్ చేయాలి. లైఫ్ పార్ట్నర్తో కూడా జాగ్రత్తగా ఉండాలి. తేడా వస్తే కనుక లైఫ్ పార్ట్నర్తో గొడవలయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే 7th హౌస్లో శుక్రుడు నెగిటివ్గా ఉన్నాడు. కన్యారాశి వాళ్ళకి కొత్త పరిచయాల వల్ల కూడా ఇబ్బందులు ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య థర్డ్ పర్సన్ రావటం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే కుజుడు 11th హౌస్లో బాగున్నాడు. ప్రాపర్టీ ఆస్పెక్ట్ బాగుంది. ఏదైనా ప్రాపర్టీస్ కొనుక్కోవటానికి, ఉన్న ప్రాపర్టీస్ అమ్మటానికి కన్యారాశి వాళ్ళకి బలం ఎక్సలెంట్గా ఉంది. అంటే ఒక మంచి ప్రాపర్టీ తక్కువ రేటు కొనుక్కోగలరు. స్థలం కానీ, పొలం కానీ, అపార్ట్మెంట్ కానీ, ఇండివిజువల్ హౌస్ కానీ కొనుక్కునే యోగం ఉంది. అలాగే ప్రాపర్టీ అమ్మటానికి కూడా మనకు కావాల్సిన హై రేటుకి అమ్మటానికి కూడా బలం ఉంది. రియల్ ఎస్టేట్ బాగుంది. రియల్ ఎస్టేట్లో మంచి డీల్ ఓకే అయ్యి బల్క్ అమౌంట్ వచ్చే అవకాశం ఉంది. అప్పులు క్లియర్ అవుతాయి. లోన్ కోసం అప్లై చేసుకుంటే బ్యాంకుకి ఎవరికైనా సరే కన్యారాశి వాళ్ళకి ఈ వారం లోన్ అప్రూవల్ వచ్చే అవకాశం ఉంటుంది. బ్రదర్స్ సపోర్ట్ స్ట్రాంగ్గా ఉంటుంది. బ్రదర్స్ బాగా ఫేవరబుల్గా ఉంటారు. సప్తమ శని దోషం ఉంది. అంటే భార్యాభర్తల మధ్య మానసికంగా ఒక డిఫరెన్స్ అనేది ఉంటుంది. సైకలాజికల్గా సపరేషన్ అనేది ఉంటుంది. అంటే కలిసి ఉన్నా కూడా ఏదో నైరాస్యంలో ఉంటారు. అవి తొలగిపోవాలంటే వెంకటేశ్వర స్వామి దగ్గర పిండి దీపాలు వెలిగించుకోండి. ఇంట్లోనే వెంకటేశ్వర స్వామి దగ్గర పిండి దీపాలు పెట్టుకుంటే మంచిది. లేదా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి తులసి మాల ఇచ్చి అక్కడ దీపాలు వెలిగించుకొని ప్రదక్షిణలు చేసినా కూడా ఆ సప్తమ శని దోషం నుంచి బయటపడవచ్చు. కన్యారాశి వాళ్ళకి గురుబలం ఉంది కాబట్టి చాలా వరకు పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. రాహుకేతువుల దోషం ఉంది కాబట్టి లక్ అనేది లాస్ట్లో మిస్ అయిపోతూ ఉంటుంది. అలా జరగకుండా జంటనాగుల విగ్రహాలకు పాలు పోయటం, తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క పెట్టుకోవటం లాంటివి చేస్తే లాస్ట్ మూమెంట్లో అదృష్టం మిస్ అవ్వకుండా ఉంటుంది. మెయిన్గా రవి బలం లేదు, బుధుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. రవి బలం పెరగటానికి రోజు కూడా ఓం ఆదిత్యాయ నమః 21 సార్లు చదవాలి. బుధుడి బలం పెరగటానికి బుం బుధాయ నమః 21 సార్లు చదవాలి.
శుక్రుడి బలం పెరగటానికి ఓం ఘం శుక్రాయ నమః 21 సార్లు చదవాలి. స్తోత్రాల పరంగా విష్ణు పంజర స్తోత్రము లేదా విష్ణు సహస్రనామ స్తోత్రం ఈ రెండిట్లో ఒకటి చదువుకోవటం కానీ వినటం కానీ చేయాలి. అలాగే లలితా సహస్రనామం చాంటింగ్ వింటే చాలా మంచిది. లలిత విష్ణు ఈ 2 స్తోత్రాలు చదవండి లేదా వినండి. లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం చాలా బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఈ 2 స్తోత్రాలు చదవటం కానీ వినటం కానీ రోజు చేసుకోండి. అప్పుడు కన్యా రాశి వాళ్ళకి ఈ వారం బాగుంటుంది. అలాగే గోధుమలు, పెసలు, బొబ్బర్లు అంటే అలసందలు వీటిని నానబెట్టి ఆవుకు పెట్టడం లేదా కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు, కేజింబావు బొబ్బర్లు పంతులు గారికి దానం ఇవ్వటం చేస్తే ఈ వారం మొత్తం కన్యా రాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది. అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 7th హౌస్లో నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. ఆఫీస్లో జాగ్రత్తగా ఉండండి. ఏ వర్క్ అయినా ఇండివిజువల్గా చేసుకోండి. పార్ట్నర్షిప్లో చేస్తే క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. అలాగే హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఉండండి. పాలిటిక్స్లో ఆలోచించి అడుగులు వేయండి. ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో జాగ్రత్తగా ఉండండి. బుధుడు 6th హౌస్లో బాగున్నాడు కాబట్టి తులారాశి విద్యార్థులకు ఈ వారం ఎక్సలెంట్గా ఉంటుంది. బ్రహ్మాండమైన ర్యాంకులు కొడతారు, కావాల్సిన చోట సీట్లు కొడతారు. అలాగే క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వస్తుంది. ఎవరైనా జాబ్ చేంజ్ కోసం ట్రై చేసుకోవాలి, ఇంటర్వ్యూకి వెళ్ళాలి, హై ప్యాకేజ్ కావాలి ఇలా అనుకుంటే కొత్త జాబ్ కోసం వెళ్ళండి. తులారాశి వాళ్ళకి బ్రహ్మాండమైన హై ప్యాకేజ్తో కొత్త జాబ్ వస్తుంది. క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వస్తుంది. బిజినెస్ కూడా ఎక్స్ట్రాడినరీ. బిజినెస్లో కూడా తులారాశి వాళ్ళు చక్రం తిప్పే యోగం ఈ వారం ఎక్కువగా ఉంది. విపరీతమైన లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే శుక్రుడు 6th హౌస్లో ఉన్నాడు కాబట్టి మనీ ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది. ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మనీ ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువ అవ్వకుండా చూసుకుంటూ ఉండాలి. శుక్రుడు 6th హౌస్లో ఉన్నాడు కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి. అలాగే సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కూడా గొప్ప గొప్ప అవకాశాలు ఏమీ పెద్దగా కనిపించవు. క్యాజువల్గానే ఉంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా ఖర్చు ఎక్కువ ఉంటుంది. లాభం అంతంత మాత్రంగానే ఉంటుంది. కుజుడు 10th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. హోటల్ కమ్ రెస్టారెంట్, రైసు, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ ఇలాంటి బిజినెస్లు చేసే వాళ్ళకి అంత గొప్పగా ఉండదు. అలాగే టెక్నికల్ జాబులు చేసేవాళ్ళు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ జాబులు చేసేవాళ్ళకు కూడా అంత గొప్పగా ఉండదు. 10th హౌస్లో కుజుడు ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనే యోగం కూడా తక్కువగా ఉంటుంది. బ్రదర్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వాళ్ళకున్న మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే శని ఎక్సలెంట్గా ఉన్నాడు. ఎన్ని ట్రబుల్స్ ఉన్నా శని ఆ ట్రబుల్స్ నుంచి బయటకు తీసుకొచ్చేస్తాడు. అది తులారాశికి ఉన్న ప్లస్ పాయింట్. అయితే గురుబలం లేదు. గురుబలం కోసం మాత్రం రెమెడీ చేసుకోవాలి. రోజు పసుపు నీళ్ళలో వేసుకొని ఆ నీళ్ళతో స్నానం చేయటం, తడి పసుపు లేదా తడి గంధం నుదుటిన బొట్టులా పెట్టుకోవటం చేసుకోవాలి. అలాగే వీలైనప్పుడల్లా నానబెట్టిన శనగల్లో కొంచెం పసుపు కలిపి గోమాతకు తినిపిస్తూ ఉండాలి. అప్పుడు ఈ తులారాశి వాళ్ళకు ఉన్నటువంటి అష్టమ గురుదోషం నుంచి బయటపడతారు. అప్పుడు చాలా వరకు శని ఇచ్చే ఫేవరబుల్ రిజల్ట్స్ తొందరగా అందుకోవచ్చు. అలాగే ఈ వారం రవి బలం లేదు, శుక్రుడి బలం లేదు, కుజుడి బలం లేదు. రవి బలం లేదు కాబట్టి ఓం సవిత్రే నమః రోజు 21 సార్లు చదవాలి. ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ చాంటింగ్ వింటే మంచిది. శుక్రుడి బలం లేదు కాబట్టి ఓం ఘం శుక్రాయ నమః రోజు 21 సార్లు చదవాలి. అలాగే రాజరాజేశ్వరి అష్టకం చాంటింగ్ కానీ, లలితా సహస్రనామం చాంటింగ్ కానీ వింటే మంచిది. కుజుడి బలం లేదు కాబట్టి ఓం అం అంగారకాయ నమః రోజు 21 సార్లు చదవాలి. అలాగే స్తోత్రాల పరంగా సుబ్రహ్మణ్య అష్టకం చదివినా విన్నా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆవుకి గోధుమలు, అదేవిధంగా బొబ్బర్లు, అదేవిధంగా కందులు వీటిని నానబెట్టి తినిపిస్తే మంచిది. లేదా కేజింబావు గోధుమలు, కేజింబావు బొబ్బర్లు, కేజింబావు కందులు పంతులు గారికి దానం ఇచ్చుకుంటే కూడా రవి, శుక్రుడు, కుజుడు ఈ 3 గ్రహాలు కూడా యాక్టివేట్ అవుతాయి. ఈ వారం మొత్తం తులారాశి వాళ్ళకి చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 6వ స్థానంలో ఫేవరబుల్గా ఉన్నాడు. ఎక్సలెంట్ టైము. ఆఫీసులో చక్రం తిప్పగలుగుతారు. మీరు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా ఆఫీసులో ఉంటుంది. పాలిటిక్స్లో చక్రం తిప్పుతారు, అగ్రికల్చర్లో చక్రం తిప్పుతారు. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ పరంగా ఉన్న సమస్యలు క్లియర్ అయిపోతాయి. ఫాదర్ సైడ్ ఆస్తిపాస్తులు వచ్చే యోగం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. బ్రహ్మాండంగా హెల్త్ కేర్ అనేది ఉంటుంది. హెల్త్ ఎక్సలెంట్గా ఉంటుంది. అయితే బుధుడు 5th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి వృశ్చిక రాశి విద్యార్థులు మాత్రం బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి, లేకపోతే ర్యాంకులు రావటం కష్టం. అలాగే కొత్త ఇంటర్వ్యూలకు వెళితే ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వటం కూడా కష్టం. బిజినెస్లో కూడా ఫ్లక్చుయేషన్స్ కనిపిస్తాయి.
ఎందుకంటే బుధుడి బలం లేదు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా శుక్రుడు 5th హౌస్లో బాగున్నాడు. బుధుడైతే బాలేడు. బుధుడు బాలేడు కాబట్టి బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ఎడ్యుకేషన్లో ర్యాంకులు వస్తాయి. అలాగే కొత్త జాబ్ ఇంటర్వ్యూలకు వెళ్ళారంటే మాత్రం ఎదురు దెబ్బ తగులుతుంది. ఒకవేళ వెళ్ళినా కూడా చాలా జాగ్రత్తగా ఇంటర్వ్యూ ఫేస్ చేసుకోండి. బిజినెస్ కూడా ఫ్లక్చుయేషన్సే కనిపిస్తుంటాయి. కానీ వృశ్చిక రాశి సంతానంలో ఆడపిల్లలు ఉంటే వాళ్ళ వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు చేసే వాళ్ళకి మాత్రం లాభాలు వస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది. కుజుడు భాగ్యస్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ప్రాపర్టీస్ కొనే యోగం తక్కువగా ఉంది. ప్రాపర్టీ కొన్నా కూడా మోసపోయే అవకాశం ఉంటుంది. ప్రాపర్టీ అమ్మినా కూడా పెద్ద రేట్ రాదు. ప్రాపర్టీ యాంగిల్లో అంత గొప్ప బలం అయితే లేదు. అప్పులు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. బ్యాంక్ లోన్స్ రావటం లేట్ అవుతుంది. బ్రదర్స్తో కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే బిగ్ రిలీఫ్ ఏంటంటే వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని దోషం తొలగిపోయింది. గురుబలం ఎక్సలెంట్గా ఉంది. ఎన్ని ట్రబుల్స్ ఉన్నా కూడా గురుబలం వల్ల ప్రొటెక్ట్ చేయబడతారు. అర్ధాష్టమ శని కూడా వెళ్ళిపోయింది కాబట్టి పెద్దగా ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు. మంచి యోగదాయకమైనటువంటి ఫలితాలే పొందవచ్చు. అలాగే ప్రధానంగా వృశ్చిక రాశికి బుధుడు కుజుడు ఈ 2 గ్రహాలు బాలేవు. బుధుడు బాగుండాలంటే భూమ్ బుధాయ నమః రోజు 21 సార్లు చదవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. గణపతి టెంపుల్లో కొబ్బరి నూనె దీపం పెట్టాలి. గరిక ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకోండి. లేదా ఇంట్లో గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం పెట్టి గరిక ఎర్ర పుష్పాలు పెట్టి నమస్కారం చేసుకోండి. అప్పుడు బుధుడు యాక్టివేట్ అయ్యి బుధుడి బలం పెరిగి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. అలాగే కుజుడు యాక్టివేట్ అవ్వాలి. కుజుడి బలం పెరగాలి. దానికి ఏం చేయాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించుకోవాలి. ఓం అంగారకాయ నమః రోజు 21 సార్లు చదవాలి. అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయాలి. అప్పుడు కుజుడు యాక్టివేట్ అవుతాడు. అలాగే గోవు కూడా నానబెట్టిన పెసలు నానబెట్టిన కందులు తినిపిస్తే బుధుడు కుజుడు బలం పెంచుకుంటారు. అంటే వాళ్ళిద్దరి గ్రహాల బలము పెరుగుతుంది. అలాగే కేజింబావు పెసలు కేజింబావు కందులు పంతులు గారికి దానం ఇచ్చినా కూడా బుధుడు కుజుడు ఈ 2 గ్రహాల బలం పెరుగుతుంది. అప్పుడు వృశ్చిక రాశి వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలను ఈ వారం మొత్తం అందిపుచ్చుకోవచ్చు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం గ్రహాల ట్రాన్సిట్ పరిశీలిస్తే రవి 5th హౌస్లో ఉన్నాడు. నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే చిల్డ్రన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందులోనూ ధనుసు రాశి వాళ్ళకి ఎవరైనా మగపిల్లలు ఉంటే వాళ్ళ వల్ల ఏదో ఒక ట్రబుల్స్ చికాకు వచ్చే అవకాశం ఉంది. ధనుసు రాశి వాళ్ళందరూ వాళ్ళ పిల్లల్లో మగపిల్లల విషయంలో కొంచెం కేర్ఫుల్గా అటెన్షన్గా వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలని చూసుకుంటూ ఉండాలి. ఆఫీసులో కూడా హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. రికగ్నైజేషన్ తక్కువ ఉంటుంది. అలాగే బుధుడు 4వ స్థానంలో ఉన్నాడు. ఇది విద్యార్థులకు మంచిది. ధనుసు రాశి విద్యార్థులు ఎడ్యుకేషన్లో ఎక్సలెంట్గా రాణిస్తారు. మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వగలరు. కొత్త జాబ్ కోసం ట్రై చేసినా జాబ్ వచ్చే యోగం ఉంది. మంచి ఇంక్రిమెంట్ హై ప్యాకేజ్ జాబ్ కోసం ట్రై చేస్తే జాబ్ వచ్చే యోగం ఈ వారం ధనుసు రాశి వాళ్ళకి బాగా ఉంది. బిజినెస్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 10 రెట్లు ఎక్కువ లాభాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఎడ్యుకేషన్ బాగుంది, బిజినెస్ బాగుంది, కొత్త జాబ్ కోసం ట్రై చేస్తే బాగుంది. ఉన్న జాబ్లోనే కొంచెం స్ట్రగుల్స్ ఉంటాయి. అలాగే శుక్రుడు 4th హౌస్లో బాగున్నాడు. అంటే ప్రాపర్టీస్ పరంగా పెద్దగా బెనిఫిట్ లేకపోయినా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ పరంగా బాగుంది. కళారంగం బాగుంది. సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో ఆఫర్స్ అనేవి బాగా వస్తాయి. టెక్స్టైల్ లేడీస్ ఎంపోరియం బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా లాభాలు వస్తాయి. 8th హౌస్లో కుజుడు ఉన్నాడు. అందుకే ప్రాపర్టీస్ బెనిఫిట్ లేదు. ప్రాపర్టీ కొన్నా ప్రాపర్టీ అమ్మినా పెద్దగా బెనిఫిట్ ఉండదు. ప్రాపర్టీ అమ్మినా మంచి రేటు రాదు. ప్రాపర్టీ కొన్నా తక్కువ రేటు కొనుక్కోవటం అవ్వదు. ఏదో ఒక విధంగా లిటిగేషన్ ప్రాపర్టీ కొనే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. జర్నీస్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రాపర్టీ అనేది కొనుక్కునే విషయంలో డాక్యుమెంటేషన్ చెక్ చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అష్టమ కుజ దోషం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అప్పులు ఇవ్వకుండా చూసుకోవాలి. బ్రదర్స్తో జాగ్రత్తగా వ్యవహరించాలి. లోన్ అనేటటువంటిది పెరిగిపోతూ ఉంటుంది. లోన్ విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. మీకు లోన్ శాంక్షన్ అవ్వటం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే కుజుడు అంత బలంగా లేడు. అయితే ధనుస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని దోషం మొదలైంది. అది కూడా చాలా వరకు ట్రబుల్స్కి కారణమవుతుంది. అర్ధాష్టమ శని దోషం ఏం చేస్తుందంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేసేలాగా చేస్తుంది. ఫలితం తక్కువ ఉంటుంది. రిలేషన్స్ డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. అలాగే రాహు కూడా అర్ధాష్టమ రాహు దోషంలో ఉన్నాడు. అందుకే ప్రాపర్టీస్ ఆస్పెక్ట్లో అంత గొప్పగా బలం లేదు. గురుబలం కూడా లేదు. అంటే ధనుసు రాశికి మేజర్గా గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. రెమెడీస్ ఎక్కువ చేసుకోవాలి. అర్ధాష్టమ శని దోషం పోవటానికి
ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి రోజు ప్రదక్షిణలు చేసుకోండి. గురుబలం పెరగటానికి దత్తాత్రేయుడికి శనగల దండ సమర్పించండి. అలాగే రవి బలం లేదు, కుజుడి బలం లేదు, బుధుడు శుక్రుడే బాగున్నారు. రవి బలం పెరగాలంటే ఓం సవిత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. అలాగే సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ చాంటింగ్ వింటే మంచిది. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు ఎర్రటి వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం పంతులు గారికి చేసుకుంటే రవి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం పెరగాలి కాబట్టి కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేస్తే కుజుడి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం పెరగటానికి ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం 21 సార్లు రోజు చదివితే మంచిది. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదివితే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఇవి చేసుకుంటే రవి బలము, కుజుడి బలము పెరుగుతుంది. బుధ శుక్రులు ఎలాగూ బాగున్నారు. అలాగే అర్ధాష్టమ శని దోషం పోవటానికి, గురుబలం పెరగటానికి కూడా ఈ పరిహారాలు చేసుకుంటే ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం రవి 4వ స్థానంలో ఉన్నాడు, బుధుడు 3వ స్థానంలో ఉన్నాడు, శుక్రుడు 3వ స్థానంలో ఉన్నాడు, కుజుడు 7వ స్థానంలో ఉన్నాడు. ఇవి ఏవి కూడా ఫేవరబుల్ కాదు. కాబట్టి ఏం జరుగుతుంది? విద్యార్థులు హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ ఉంటుంది. కొత్త జాబ్ కోసం ట్రై చేస్తే జాబ్ రావటం కష్టం. ఉన్న జాబ్లో కూడా ప్రెజర్స్ ఉంటాయి. బిజినెస్లో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చిన్న చిన్న డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి. బ్రదర్స్ మధ్య డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి. రియల్ ఎస్టేట్ డల్గా ఉంటుంది. అలాగే అప్పులు అవ్వకుండా జాగ్రత్త పడాలి. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లో కూడా పెద్దగా లాభాలు ఉండవు. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతాయి? రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు ఎవరు కూడా బలంగా లేరు కాబట్టి జరుగుతాయి. కానీ ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఉంది. అదేంటంటే శని 3rd హౌస్లో ఉన్నాడు. అది చాలా పవర్ఫుల్. కాబట్టి ఈ గ్రహాలు ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ అన్నీ శని పోగొట్టేటటువంటి శక్తి శని భగవానుడికి ఉంది. అది పెద్ద పాజిటివ్ పాయింట్గా మకర రాశి వాళ్ళకి చెప్పుకోవాలి. అయితే మకర రాశి వాళ్ళకు ఉన్న ఇంకొక పాజిటివ్ పాయింట్ గురుబలం కూడా ఉంది. కాబట్టి శని బలీయంగా ఉన్నాడు, గురుబలం ఉంది కాబట్టి ఈ గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. ఈ ట్రబుల్స్ అన్నీ ఉన్నా కూడా అవన్నీ సాల్వ్ చేసుకోగలుగుతారు. కానీ ఈ గ్రహాల బలం పెంచుకుంటే ఇంకా అద్భుత ఫలితాలు వస్తాయి. కాబట్టి రవి బలం పెరగటానికి ప్రతిరోజు కూడా ఓం ఆదిత్యాయ నమః అని 21 సార్లు చదువుకోవటం, ఆదిత్య హృదయం చాంటింగ్ వినటం, బుధుడి బలం పెరగటానికి బుం బుధాయ నమః అని 21 సార్లు చదువుకోవటం, సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినటం లేదా చదవటం, శుక్రుడి బలం పెరగటానికి ఓం ఘం శుక్రాయ నమః అని 21 సార్లు చదువుకోవటం, అలాగే లలితా సహస్రనామం చాంటింగ్ వినటం, కుజుడి బలం పెరగటానికి ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవటం, అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ చదవటం లేదా వినటం చేసుకోవాలి. ఇలా మంత్రం చదవటం, ఆ చాంటింగ్ వినటం, దీనివల్ల ఈ గ్రహాలు యాక్టివేట్ అవుతాయి. ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే గోవుకు నానబెట్టిన గోధుమలు, పెసలు, బొబ్బర్లు, కందులు ఆహారంగా తినిపించడం, అలాగే కేజింబావు చొప్పున గోధుమలు, పెసలు, బొబ్బర్లు, కందులు దానం ఇవ్వటం ద్వారా కూడా మకర రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలు వస్తాయి. 4 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయని దిగులు పడాల్సిన అవసరం లేదు. 3rd హౌస్లో శని పవర్ఫుల్గా ఉన్నాడు, గురుబలం ఉంది కాబట్టి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యి మంచి పాజిటివ్ రిజల్ట్స్ పొందవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం రవి 3rd హౌస్లో ఉన్నాడు, బుధుడు 2nd హౌస్లో ఉన్నాడు. ఇది అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది. ఏం జరుగుతుంది? ఎవరైనా సరే కుంభరాశి విద్యార్థులు ఎగ్జామ్ రాస్తే ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తే నెంబర్ 1 ర్యాంక్ వస్తుంది. కావాల్సిన చోట సీట్ వస్తుంది. కొత్త జాబ్ కోసం ట్రై చేస్తే ఇంటర్వ్యూ ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తారు. బ్రహ్మాండమైన జాబు, హై ప్యాకేజ్ జాబు, క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వస్తుంది. ఆఫీసులో కూడా బ్రహ్మాండంగా చక్రం తిప్పుతారు. ఇంక్రిమెంట్ కోసం ట్రై చేసుకోవచ్చు. ప్రమోషన్తో కూడిన ఇంక్రిమెంట్కి ట్రై చేసుకుంటే కుంభరాశి వాళ్ళు సక్సెస్ అవుతారు. బిజినెస్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే లాభాలు వస్తాయి. రవి, బుధుడు బాగున్నారు కాబట్టి ఈ బెనిఫిట్స్ ఉంటాయి. శుక్రుడు కూడా 2nd హౌస్లో బాగున్నాడు. మాటలతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. కుంభరాశి వాళ్ళు ఏం చెప్తే ఎదుటి వాళ్ళు అదే చేస్తారు. అంత ఆకర్షితులైపోతారు. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా లాభాలు వస్తాయి. సినిమా ఫీల్డ్, టీవీ ఫీల్డ్, సింగింగ్, డ్యాన్సింగ్ అన్నింటిలో కూడా బ్రహ్మాండమైన ఆపర్చునిటీస్ వస్తాయి. మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కుజుడు 6th హౌస్లో బాగున్నాడు కాబట్టి అప్పులు క్లియర్ చేస్తారు. పెద్ద మొత్తంలో అప్పులు ఉన్నా సరే ఏదో ఒక విధంగా మనీ అడ్జస్ట్ అయ్యి క్లియర్ చేయగలుగుతారు. ప్రాపర్టీ కొంటారు. తక్కువ రేటుకు బ్రహ్మాండమైన ప్రాపర్టీ కొనే యోగం ఉంది.
లేదా ఎక్కువ రేటుకు ప్రాపర్టీ అమ్మే యోగం ఉంది. రియల్ ఎస్టేట్లో పెద్ద డీల్ తగిలే అవకాశం ఉంది. దానివల్ల లాభాలు వస్తాయి. బ్యాంక్ నుంచి లోన్ శాంక్షన్ కావాలంటే శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. బ్రదర్స్ సపోర్ట్ వల్ల బ్రహ్మాండమైన పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. బ్రదర్స్ సపోర్ట్ వల్ల కూడా ప్రాపర్టీస్ కొనగలుగుతారు. ఇన్ని బెనిఫిట్స్ అనేవి కుంభరాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. కాకపోతే ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే ఏలినాటి శని దోషం, గురుబలం లేకపోవటం. ఏలినాటి శని కుటుంబ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఫ్యామిలీలో కొంచెం చికాకులు అనేటటువంటివి ఉంటాయి. ఫ్యామిలీలో మాట దురుసుగా మాట్లాడటం వల్ల ఫ్యామిలీలో గొడవలు అవుతాయి. శుక్రుడు సెకండ్ హౌస్లో బాగున్నాడు, మాటలకు అందరూ ఆకర్షితులైపోతారు. అవుట్ సైడర్స్ అందరూ ఆకర్షితులైపోతారు. ఫ్యామిలీలో మాత్రం మాట దూకుడు వల్ల ఫ్యామిలీకి శత్రువు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో కుంభరాశి వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అలాగే కుంభరాశి వాళ్ళ గురుబలం లేదు కాబట్టి కెరీర్ ఆస్పెక్ట్లో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. ఇవన్నీ పోవాలంటే, ఏలినాటి శని దోషం పోవాలంటే ఏం చేయాలి? కుంభరాశి వాళ్ళు ప్రధానంగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయటం, తులసి మాలికను సమర్పించడం, ఓం గోవిందాయ నమః, ఓం శ్రీనివాసాయ నమః ఈ నామాలు చెప్పుకోవటం చేయాలి. వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం చాంటింగ్ వినాలి. అలాగే గురుబలం పెరగటానికి శివారాధన చేయాలి. శివుడికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయటం, అలాగే శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయటం, ఇలాంటివి చేస్తే గురుబలం కూడా పెరుగుతుంది. ఇవి చేసుకుంటే కనుక కుంభరాశి వాళ్ళకి ఈ వారం అద్భుతంగా ఉంటుంది. మేజర్ ప్లానెట్స్ రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు ఎక్స్ట్రాడినరీగా ఉన్నారు కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఈ వారం మ్యాక్సిమం పాజిటివ్ రిజల్ట్స్ రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం రవి సెకండ్ హౌస్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి మాట దూకుడుతనం తగ్గించుకోండి. ఆఫీస్లో కొంచెం కేర్ఫుల్గా మాట్లాడండి. అలాగే రాజకీయాల్లో ఆలోచించి మాట్లాడండి. తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే బుధుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. మీనరాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేయాలి, అప్పుడే ర్యాంకులు వస్తాయి. లేకపోతే ర్యాంకులు రావటం కష్టం. కొత్త ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వటం కొంచెం కష్టంగా ఉంటుంది. బిజినెస్లో కూడా ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉంటాయి, పెద్దగా లాభాలు కనిపించవు. శుక్రుడు మాత్రం జన్మంలో బాగున్నాడు. రవి బుధుడు బాలేరు కాబట్టి ఎడ్యుకేషను, జాబు, బిజినెస్ ఈ ఆస్పెక్ట్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. శుక్రుడు బాగున్నాడు కాబట్టి సరదాలు బాగుంటాయి, విలాసాలు బాగుంటాయి, విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎన్ని టెన్షన్స్ ఉన్నా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాంటి లక్షణం ఉంటుంది. ఎదుటి వాళ్ళని ఆకర్షించుకోగలుగుతారు. సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో మాత్రం సక్సెస్ ఉంటుంది. లేడీస్ సపోర్ట్ మీనరాశి వాళ్ళకి బాగుంటుంది. మీనరాశి పురుషులైనా స్త్రీలైనా వేరే లేడీస్ సపోర్ట్ వల్ల మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. కుజుడు 5th హౌస్లో నెగిటివ్గా ఉన్నాడు. మీనరాశి సంతానంలో మగపిల్లలు ఉంటే వాళ్ళ వల్ల కొన్ని ట్రబుల్స్ ఉంటాయి. ఈ విషయంలో కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మీనరాశికి ఏలినాటి శని దోషం ప్రధానంగా పనిచేస్తుంది కాబట్టి శివాభిషేకం చేసుకోండి. శివుడికి నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో కానీ, నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో కానీ అభిషేకం చేసుకుంటూ ఉండండి. చాలా వరకు ఏలినాటి శని దోషం తొలగిపోతుంది. రావి చెట్టు, జమ్మి చెట్టు ఇలాంటి దేవతా వృక్షాల దగ్గర దీపం పెట్టుకొని ప్రదక్షిణలు చేసుకోండి. ఏలినాటి శని దోషం తొలగిపోతుంది. గురుబలం కూడా లేదు. గురుబలం పెరగటానికి దత్తాత్రేయుడికి శనగల దండ సమర్పించండి. శనగల దారంతో దండలా కట్టి శనగల దండ సమర్పించడం, దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం చాంటింగ్ వినటం చేస్తే గురుబలం పెరుగుతుంది. శని బలం పెరగటానికి దశరథ శని స్తోత్రం చాంటింగ్ వినండి. దశరథ శని స్తోత్రం, దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం ఈ 2 చాంటింగ్స్ వింటే మీనరాశి వాళ్ళకి మంచిది. ఇక రవి బలం పెరగటానికి ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించినటువంటి ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అలాగే సూర్యాష్టకం చదివినా విన్నా అద్భుత ఫలితాలు వస్తాయి. అలాగే బుధుడి బలం పెరగటానికి బుం బుధాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వింటే మంచిది. కుజుడి బలం పెరగటానికి ఓం సాం శరవణ భవ అనే మంత్రం 21 సార్లు చదవాలి. సుబ్రహ్మణ్యాష్టకం చాంటింగ్ వింటే మంచిది. ఇన్ని చాంటింగ్స్ వినటం కష్టం అనుకుంటే ఉగ్రదేవతలకు సంబంధించిన చాంటింగ్స్ వినండి. అంటే దుర్గా కవచం లేదా కాలభైరవ అష్టకం, లక్ష్మీ సింహ కరావలంబ స్తోత్రం, హనుమద్ ద్వాదశ నామ స్తోత్రం వీటిలో ఏ ఒక్కటి చదివినా విన్నా అద్భుతమైన ఫలితాలు మీనరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం వస్తాయి. అలాగే గోధుమలు, పెసలు, కందులు వీటిని నానబెట్టి ఆవుకు పెట్టడం లేదా బ్రాహ్మణుడికి కేజింబావు చొప్పున దానం ఇవ్వటం ద్వారా మీనరాశి వాళ్ళు వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈ వారం 12 రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు, పరిహారాలు. ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి.
మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.